ఏది అయినా ఆచి చికెన్ మసాలా. బండి సాయి భగీరథ్ ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. నెల 8న పేట్ బషీరాబాద్ పిఎస్ లో నమోదైన పోక్సో కేసులో తప్పుడు ఆరోపణలు చేశారని భగీరథ్ తరపు లాయర్ ఆరోపించారు. బాధితురాలిగా చెప్తున్న యువతి వయసు 19 నుంచి 20 మధ్య ఉంటుందని తెలిపారు. ఆమె తల్లి తప్పుడు రికార్డు సృష్టించి జరిగింది. అది కాకుండా 2 బర్త్ సర్టిఫికెట్లు కూడా వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది. ఒకటి ఫెర్నాండెస్ హాస్పిటల్లో పుట్టినటువంటి బర్త్ సర్టిఫికెట్, ఇంకోటి మంచిర్యాల బర్త్ సర్టిఫికెట్ 10. ఇవన్నీ సస్పీషియస్ ఉన్నందువల్ల వాళ్ళు మీరు దానికి సంబంధించి పీపీ గారిని అడిగినప్పుడు పీపీ గారు వాళ్ళు మేము ఇన్స్ట్రక్షన్ తీసుకుంటాం, రేపటికి ఇయరింగ్ ఫైనల్ ఇయరింగ్ లో మేము చెప్తామని చెప్పడం జరిగింది. అమ్మాయి ఇప్పుడు మేజరా మైనర్ అని తేలిందా? దాంట్లో ఇప్పటివరకు ఏం కంక్లూజన్ రాలేదు. బట్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ మేము సహకరిస్తాం కనుక మాకు ఇంటరిమ్ బెయిల్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పేసి, మెయిన్ యాంటిసిపేటరీ బెయిల్ డిసైడ్ అయినంత వరకు మాకు ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగింది. దానికి కోర్టు ఆ ఇంటరిమ్ ఏదైతే ప్రొటెక్షన్ గురించి ఇంటరిమ్ బెయిల్ గురించి రేపటికి ఉత్తర్వులు రేపటికి వాయిదా వేయడం జరిగింది. ఇంటరిమ్ బెయిల్ కి రేపటికి, మధ్యంతర బెయిల్ కి వచ్చే వారానికి ఎస్ నెక్స్ట్ ఏదైతే యాంటిసిపేటరీ బెయిల్ సంబంధించి మాత్రం నెక్స్ట్ వారానికి పోస్ట్ చేయడం జరిగింది. కేవలం ఏదైతే ఈ అరెస్ట్ చేయకుండా ఈ బెయిల్ డిసైడ్ అయినంత వరకు అరెస్ట్ చేయకుండా ఇంటరిమ్ ప్రొటెక్షన్ గురించి రేపటికి ఆర్డర్స్ వేయడం జరిగింది. ఇంకా ఫర్దర్ గా రేపు ఎట్లా జరిగేటువంటి అవకాశం ఉంది? దాంట్లో ప్రధానంగా ఏదైతే అమ్మాయికి సంబంధించిన క్రెడెన్షియల్స్ అన్ని కూడా ఎఫ్ఐఆర్ తో పాటు ఫైల్ చేయడం జరిగింది. అమ్మాయి చేసిన చాట్లు ఏదైతే అన్ని కూడా ఎక్కడ కూడా కార్డియల్ గా ఉన్నాయి. దాంట్లో ఎక్కడ కూడా ఫోర్సిబుల్ గా కానీ ఇల్లు బ్లాక్ మెయిల్ చేసినట్టు కానీ భయపెట్టినట్టు కానీ ఎక్కడ కూడా లేవని క్లియర్ చార్ట్లు అంతా పెట్టడం జరిగింది. అదేవిధంగా గతంలో ఇదే 31 డిసెంబర్ రోజు ఒక గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లి అక్కడ నన్ను సెక్సువల్ గా అబ్యూజ్ చేశారని చెప్పి కూడా చేయడం జరిగింది. దానిలో అక్కడెక్కడ కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇవ్వనప్పటికీ కూడా మళ్ళీ మార్చి 8 వరకు కూడా కంప్లైంట్ ఒక 4 నెలల తర్వాత కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. ఇవన్నీ దృష్ట్యా కొంత డిలే ఉన్నది కనుక ఇది సస్పిషియస్ ఉంది, ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు అని చెప్పి వాళ్ళు ఆర్గ్యూ చేయడం జరిగింది. మొత్తానికి న్యాయవాదులు ఈ కేసుకు సంబంధించినటువంటి వాదనలు వినిపించేందుకు, కోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ పైన క్లియర్ గా వాళ్ళు వినిపించేందుకు మన భగీరథ తరపు లాయర్స్ మేడం ప్లీజ్. బెయిల్ అప్లికేషన్ ఏదైతే ఇవాళ హియరింగ్ వచ్చిందో దానికి సీనియర్ అడ్వకేట్ డిఫెన్స్ తరఫున భగీరథ్ తరఫున ఎస్ నిరంజన్ రెడ్డి గారు వాదించడం జరిగింది. సో ఇవాళ రోజు మనం కేవలం మెరిట్స్ మీద వాదించడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ బెయిల్ అప్లికేషన్ ఒక ముఖ్య సారాంశం ఏంటంటే మెయిన్ ఏదైతే ఇక్కడ పోక్సో యాక్ట్ ఉందో అది వర్తించదు. సో డెఫినెట్ గా దానికి తగ్గ సాక్ష్యాధారాలు మెటీరియల్స్ మన దగ్గర ఉన్నాయి. అది ఏదైతే అక్యూజ్డ్ ఉన్నాడో తను ఇన్వెస్టిగేషన్ కి పూర్తిగా సహకరిస్తూ ఆ మెటీరియల్ ని పోలీస్ వారికి సబ్మిట్ చేయడానికి తను రెడీగా ఉన్నాడు. కానీ రెడీగా ఉండి ఆ ఇన్వెస్టిగేషన్ కి తను సహాయ సహకారాలు ఇవ్వడానికి వెళ్తే అతను అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనకు తెలుసు రీసెంట్ గా 8th రోజు ఏదైతే మనం ఇది యాక్చువల్లీ మ్యాటర్ సబ్ జ్యుడిషియల్ ఉంది, ఎక్కువ మాట్లాడకూడదు, బట్ నేను క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా ఏదైతే 8th మే రోజు ఎఫ్ఐఆర్ అయిందో అక్యూజ్డ్ మీద, దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ తీసుకొని ఫస్ట్ ఇనీషియల్ గా పోక్సో యాక్ట్ సెక్షన్ 5 and 11 పెట్టలేదు. ఏదైతే అబౌవ్ 7 years ఉందో సెక్షన్ 5 and 11 అవి పెట్టకుండా కేవలం 3 years సంబంధించిన పోక్సో యాక్ట్ సెక్షన్స్ మాత్రమే పెట్టడం జరిగింది. కానీ వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్స్ తర్వాత 9th తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ తీసుకుని దాని తర్వాత నెక్స్ట్ 7 ఏళ్లకి పైగా శిక్ష పడే
ఆల్టర్ చేస్తూ ఆ సెక్షన్స్ ని మార్చి 7 ఏళ్ళు పైబడే శిక్ష పడే పనిష్మెంట్ అట్రాక్ట్ అయ్యే సెక్షన్స్ పెడతాం జరిగింది. సో దాని మీద ముఖ్యంగా ఇవాళ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, ఎందుకు ఈ ఆల్టరేషన్ జరిగింది ఏంటి అని. సో దాని మీద కూడా టైం కోరితే అట్ ద సేమ్ టైం ద మెటీరియల్ ఫ్యాక్ట్స్ మా దగ్గర తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. ముఖ్యంగా అది ఏదైతే ఇది పోక్సో వర్తించదని చెప్పడానికి అట్ ద సేమ్ టైం అవి ప్రూవ్ చేసుకోవడానికి ఆ మెటీరియల్ సహకారం పోలీస్ వారికి సహకరిస్తూ ఆ మెటీరియల్ సబ్మిట్ చేయడానికి అక్యూజ్డ్ వెళ్లే ఈ యొక్క ప్రక్రియలో అతను అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఈ బెయిల్ అప్లికేషన్ మొత్తానికి ఇన్ఫ్రాక్ట్ చేసేసే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లీస్ట్ ఈ బెయిల్ హియరింగ్ ఫైనల్ హియరింగ్ అయ్యేంత వరకు ఈ ఇంటరిమ్ బెయిల్ మాత్రం మాకు అంగీకరించండి అని చెప్పి ఎస్ నిరంజన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా వాదించడం జరిగింది. సో అవతల కంప్లైనెంట్ వైపు కూడా ఒక లర్న్డ్ కౌన్సిల్ వచ్చారు. ఈ ఆస్క్ ఫర్ సమ్ మోర్ టైం, కొద్దిగా టైం అడిగారు ఆయన, ఇంకా కొద్దిగా టైం కావాలి దీనికి కౌంటర్ ఇవ్వడానికి అని. సో అది రేపటికి ఆయన యొక్క ఆర్గ్యుమెంట్స్ వినటం జరుగుతుంది హానరబుల్ కోర్ట్. అండ్ రేపు అట్ ద సేమ్ టైం రేపు కూడా మేము కుదిరితే మళ్ళీ అదనంగా ఎస్ నిరంజన్ రెడ్డి గారు కూడా ఇంకా అదనపు నెక్స్ట్ అడ్వాన్స్ సబ్మిషన్స్ గురించి ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. సో రేపటికి దీని యొక్క ఈ ఐఏ మీద కేవలం ఈ ఇంటరిమ్ యాంటిసిపేటరీ బెయిల్ మీద మాత్రమే రేపటికి ఆర్డర్స్ రిజర్వ్ చేశారు హానరబుల్ జడ్జి గారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్లకు సంబంధించి ఏమన్నా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు, ఎందుకంటే 2-3 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి అనేటువంటి 100% ఎస్ నేను చెప్పిన మెటీరియల్ ఫ్యాక్ట్స్ లో అదొక ఇంపార్టెంట్ భాగం. అది ఆ ఎవిడెన్సెస్ కూడా పొందుపరచడం జరిగింది, వాటి మీద ఆర్గ్యుమెంట్స్ మెయిన్ గా జరిగాయి. బేస్డ్ ఆన్ దాట్ ఓన్లీ మేము క్లియర్ గా నిరంజన్ రెడ్డి గారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ పోక్సో వర్తించే ఛాన్సెస్ చాలా తక్కువ, అది మేము ఫ్యూచర్ లో ట్రయల్కి వెళ్ళినప్పుడు మేము ప్రూవ్ చేస్తాం. కానీ ఈ లోపల యాంటిసిపేటరీ బెయిల్ అనేది ప్రతి పౌరుడి హక్కు. అండ్ అట్ ద సేమ్ టైం అవతల తరపున న్యాయవాది కూడా బికాస్ హిస్ ఫాదర్ ఈజ్ ఎ ప్రామినెంట్ ఫిగర్, ప్రామినెంట్ పొలిటికల్ ఫిగర్, దానివల్ల అతని స్పెషల్ ట్రీట్మెంట్ అన్నట్టుగా వాదన చేయడం జరిగింది. దాన్ని మేము మా నిరంజన్ రెడ్డి గారు గౌరవనీయ న్యాయవాది దానికి డిఫై చేస్తూ ఏం చెప్పారంటే టేక్ ఇట్ ఇన్ రివర్స్ వే. అదేంటంటే ఈయన ప్రామినెంట్ ఫిగర్ కాదు, ఇతను ప్రామినెంట్ ఫిగర్ వాళ్ళ అబ్బాయి కాబట్టి అన్నెసరీగా హీఈస్ బీన్ విలిఫైడ్, హీఈస్ బీన్ విక్టిమైజ్డ్. అతని మీద ఇవాళ రోజు ఒక మీడియా ట్రయల్స్ కానీ ఎలా జరుగుతున్నాయి, వేరే పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా మీడియా ట్రయల్స్ చేస్తున్నాయి, ముఖ్యంగా అతని మీద పోస్టర్స్ ఏ విధంగా పెడుతున్నారు ప్రతి చోట మిస్సింగ్ అని చెప్పి. సో అతన్ని ఇంకా రివర్స్ లో ఎక్కువ విక్టిమైజ్ చేస్తున్నారు. సో ఆ విషయాన్ని కూడా న్యాయస్థానానికి దగ్గర దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది నిరంజన్ రెడ్డి గారు. ఇన్ఫాక్ట్ ఇది రివర్స్, ఇది బీయింగ్ ఏ ప్రామినెంట్ పొలిటికల్ పర్సనాలిటీ సన్ హీస్ బీన్ మోర్ విక్టిమైజ్డ్ ఇక్కడ. సో దాన్ని కూడా కోర్టు వారు కన్సిడర్ చేయాలని చెప్పడం జరిగింది. సో ఇదంతా ఒక చాలా అద్భుతంగా ఒక ఆర్గానిక్ వేగా ఈ యొక్క వాట్ ఎవర్ దీస్ ఆర్గ్యుమెంట్స్ అయినాయి. సో రేపటికి ఇది రిజర్వ్ చేశారు ఈ ఆర్డర్స్ గౌరవనీయ జడ్జి గారు. అండ్ ఇంటరిమ్ ఆర్డర్స్ రేపు మార్నింగ్ మనకి తెలుస్తుంది దీని మీద ఏంటన్నది. వీఆర్ వెరీ మచ్ పాజిటివ్ అబౌట్ ఇట్. హోప్ఫుల్లీ అల్టిమేట్లీ ట్రూత్ ప్రివేల్స్, జస్టిస్ ప్రివేల్స్ అనేది మేము నమ్ముతున్నాం. వీ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ జ్యుడిషియరీ. ఇంటరిమ్ బెయిల్ కి సంబంధించి పోక్సో కేసుల్లో గతంలో ఏమైనా సుప్రీంకోర్టు ఆదేశాలు కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ వీటికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇచ్చారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. 100% అంతకుముందు ప్రీవియస్ ప్రెసిడెంట్స్ కూడా ఏవైతే సుప్రీంకోర్టు సంబంధించిన ఉన్నాయో 3 జడ్జిమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇంకా అదనపు ప్రతి పాయింట్ టు పాయింట్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ టు పాయింట్ అక్కడ ఆర్గ్యుమెంట్స్ చేసి ప్రతి దానికి సుప్రీంకోర్టు ప్రెసిడెంట్స్ ని గౌరవనీయ నిరంజన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో అవన్నీ కూడా కన్సిడర్ చేసి రేపు డెఫినెట్ గా హానరబుల్ కోర్ట్ అవన్నీ కన్సిడర్ చేసి రేపు అవతల పక్క న్యాయవాది ఎవరైతే కంప్లైంట్ తరపున న్యాయవాది ఉన్నారో ఆయన రేపటి వరకు టైం అడిగారు ఇంటరిమ్ అప్లికేషన్ వరకు ఆర్గ్యుమెంట్స్ చెప్పడానికి.